హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనము 13వ అధ్యాయము ప్రకృతి పురుష మరియు చైతన్యము చర్చిస్తున్నాము. సో నిన్న మనము 29వ శ్లోకం వరకు చూసాము. 29 కూడా ఎక్కువగా మనం చర్చించలేదు. సో జస్ట్ ఒక చిన్న రీక్యాప్. 28, 29 అండ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ ఓపెన్ ఇట్ ఫర్ ఎనీ క్వశ్చన్ ఆన్సర్స్ ఇఫ్ యూ హ్యావ్. సో అన్ని క్లియర్ అయ్యాక మనం ముందుకెళ్దాం. సో 28లో మనము నిన్నటి క్లాస్లో చూసినట్టు భగవంతుడు ఏం చెప్పారు? యహ పశ్యతి స పశ్యతి. లాస్ట్ లైన్ చూడండి శ్లోకంలో, చాలా మంచి లైన్ చెప్పారు అక్కడ. యహ పశ్యతి స పశ్యతి అని అంటే ఏంటి? ఎవరైతే ఇలా చూస్తారో వాళ్ళు యాక్చువల్గా చూస్తున్నట్టు లెక్క. దాని అర్థం అది. ఎవరైతే ఇలా చూస్తారో, ఎలా ఎలా చూస్తారో ఎలా చూస్తారో అంటే సమం సర్వేషు భూతేషు, అందరినీ ఒక అందరిలో ఉండేటటువంటి పరమాత్మని చూడడం. ఎప్పుడైనా ఒక శరీరం కనిపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్, అందులో ఆ జీవాత్మతో పాటు పరమాత్మ కూడా ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకోవడం. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. రెండవది ఏంటి? అందులోనే ఇంకొకటి చెప్పారు, జీవాత్మ పరమాత్మ ఇద్దరు కూడా శాశ్వతము అనే విషయం తెలుసుకోవడం. దట్ ఈస్ ద థర్డ్ లైన్ ఆఫ్ ద శ్లోక. ఇఫ్ యు సీ వెరీ కేర్ఫుల్లీ, వినశ్యత్సు ఆ వినశ్యంతం అంటే జీవాత్మ మరియు పరమాత్మ ఇద్దరు కూడా ఎటువంటి వినాశానికి గురవ్వరు అనే విషయాన్ని. ఇలా ఎవరైతే చూస్తారో అటువంటి వాడు యాక్చువల్గా చూస్తున్నట్టు లెక్క. య పశ్యతి స పశ్యతి. అది 28వ శ్లోకంలో చాలా సింపుల్గా ఉంది. ఏంటి? ఎవరైతే ప్రతి ఒక్క శరీరంలో యాక్చువల్గా వ్యక్తి శరీరం కాదు, జీవాత్మ, జీవాత్మతో పాటు ఆ పరమాత్మ తనతో పాటు ఉంటారు. ఈశ్వర సర్వభూతానాం ఇంకా సర్వస్య చాహం హృది సన్నివిష్టం ఎన్నో శ్లోకాలలో కృష్ణుడు చెప్పారనమాట. ఇంకా ఇద్దరు కూడా శాశ్వతం. ఎస్ ఆర్ నో? బికాస్ జీవాత్మ ఎనీవేస్ న జాయతే మ్రియతే వా కదాచిన్. ఇంకా పరమాత్మ ఆబ్వియస్గా శాశ్వతం. సో ఇద్దరు కూడా శాశ్వతం, రైట్? సో ప్రకృతితో కాంట్రాస్ట్ చేసి చూస్తే యూ విల్ అండర్స్టాండ్ దట్ ఈ శరీరం ఏదైతే ఉందో అది తాత్కాలికము, కానీ లోపల ఉండే ఆత్మ పరమాత్మ ఇంకా వాళ్ళిద్దరి యొక్క కలయిక శాశ్వతం. ఎప్పటిదాకైతే భౌతిక జగత్తులో ఆత్మ తిరుగుతూ ఉంటుందో ఖచ్చితంగా పరమాత్మ ఆత్మతో పాటే ఉంటారు. సో ఇట్ మీన్స్ దాట్ ఈ శ్లోకము కేవలం మానవులకే కాదు, ఇట్ ఆల్సో అప్లైస్ టు కాక్రోచ్, ఇట్ ఆల్సో అప్లైస్ టు ర్యాట్ అండ్ అ క్యాట్ ఆర్ అ టైగర్ ఆర్ ఎనీథింగ్. ఎందుకంటే అందులో కూడా జీవాత్మ అండ్ దాని అందులో కూడా పరమాత్మ ఉన్నారు. సో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ వి గెట్ ఫ్రమ్ ద వైదిక్ శాస్త్రాస్. ఎందుకంటే కొన్ని వేరే రిలీజియన్స్లలో మానవుల యొక్క యోనియే దివ్యమైన యోని, పశువుల యోని దివ్యము కాదు, అందుకనే వాళ్ళని చంపి తినొచ్చు. అటువంటి ఒక అవగాహన వాళ్ళకు ఉందన్నమాట, విచ్ ఇస్ అ వెరీ రాంగ్ అండర్స్టాండింగ్, రైట్? ప్రభుపాదుల వారు ఎలా కౌంటర్ చేశారు ఈ పాయింట్ని? మానవులకి పశువులకి తేడాలేంటి, సమానత్వాలు ఏంటి లిస్ట్ చేస్తే అర్థమైపోతుంది. యాక్చువల్గా ఇద్దరు జస్ట్ దట్ పశువులకి 4 కాళ్ళు ఉన్నాయి, మనకి 2 చేతులు 2 కాళ్ళలో ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి. అదర్వైజ్ ఆహార నిద్ర భయం అవుతున్న ఇద్దరిలో సేమే ఉన్నాయి, రైట్? పశువు కూడా పుడుతుంది, దాని శరీరం పెరుగుతుంది ఎక్సెట్రా, అన్ని కామన్గానే ఉన్నాయి. ఏ విధంగా ఇది దివ్యం అది దివ్యం అని చెప్పరాదు. సో యాక్చువల్గా ఇద్దరిలో కూడా దివ్యమైన ఆత్మ ఉంది.
దిస్ ఈస్ ద అండర్స్టాండింగ్ గెట్ ఫ్రమ్ ద శాస్త్రస్, రైట్? సో ఆ లెక్క ప్రకారం బ్రాహ్మణే, గవి, హస్తిని, శూని చైవ, శ్వపాకేచ వీళ్ళందరినీ కూడా సమానంగా చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యు గో బియాండ్ ద బాడీ. సో ఈ పాయింట్తో కనెక్ట్ చేసే నేను చాలా విషయాలు నిన్న చర్చించాను, ప్రాక్టికల్ విషయాలు ఏ విధంగా ఈ లోకంలో సాధారణమైన జనాలు శరీరాన్ని చూసి, కలర్ని చూసి జడ్జ్ చేస్తారు, బాహ్యంగా కారు బంగ్లాని చూసి జడ్జ్ చేస్తారు ఆ విధంగా. బట్ దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ ఐడెంటిఫికేషన్స్. ఇది మన అసలైన అస్తిత్వం యాక్చువల్లీ కానే కాదనమాట. ఉం? దాని తర్వాత శ్లోకము 29వ శ్లోకం ఏదైతే ఉందో అక్కడేం నడుస్తుంది? 29లో శ్లోకంలో ఎవరైతే ఈ విధంగా పరమాత్మని చూస్తారో, అన్ని చోట్లలో పరమాత్మ వ్యాప్తమై ఉన్నారు, రెండు విషయాలు జరుగుతాయి అటువంటి వ్యక్తికి. ఫస్ట్ విషయం ఏంటి? అటువంటి వాడు ఎప్పుడు కూడా తన మనసు యొక్క ప్రభావం వల్ల దిగజారిపోడు అని చెప్తున్నారు శ్లోకంలో. సో మనం దిగజారిపోవడానికి యాక్చువల్గా ముఖ్యమైన కారణం ఎవరు? మన మనసే, రైట్? సో ఇప్పుడెప్పుడు భక్తి మార్గంలో వచ్చిన తర్వాత కూడా మనసులో పూర్వ చెడు సంస్కారాలు ఉంటాయి. అండ్ దానివల్ల ఎప్పుడెప్పుడు ఆ, పతనానికి ఒక వ్యక్తి గురవుతాడనమాట. సో ఆ మనసులో ఉన్నటువంటి సంస్కారాలు మళ్ళీ బయటికి రావడము స్టార్ట్ అవుతాయి. సో అందుకనే వి షుడ్ నాట్ జస్ట్ ప్రాక్టీస్ భక్తి, బట్ వి షుడ్ ప్రాక్టీస్ భక్తి సీరియస్లీ అండ్ సిన్సియర్లీ. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు మేక్ ద డిఫరెన్స్. భక్తి ఎంతో మంది చేస్తున్నారు. ఈ కంటిమాల వేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఎంతో మంది వేసుకోవచ్చు, ఇట్ ఈస్ నాట్ బిగ్ డీల్. బట్ హౌ మెనీ ఆర్? దట్స్ వై కశ్చిన్ మాం వెత్తి తత్వత కృష్ణుడు చెప్పారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనుష్యానం సహస్రసు వర్స్లో 1000 మందిలో ఒకరు ఇంటర్ చూపిస్తారు, కానీ నన్ను యాక్చువల్గా అర్థం చేసుకున్నవాడు చాలా చాలా తక్కువ. సో ఇట్స్ లైక్ అ ఫన్నెల్, 1000లో ఒకరు. సో అలాంటి ఒక్కరు ఎవరైతే ఉన్నారో అంతమందిని, 10 మందిని కలిపితే కూడా 10 మందిలో లాస్ట్కి ఒకరు మిగులుతారు ఎవరైతే యాక్చువల్గా కృష్ణుడి యొక్క శరణాగతి పొందినట్టు. సో దేర్ ఫోర్ ఇట్స్ నాట్ ఈజీ. అండ్ దేర్ ఫోర్ మనము సీరియస్నెస్, సిన్సియరిటీ కల్టివేట్ చేస్తేనే వీ కెన్ కమ్ టు దట్ స్టేజ్, రైట్, ఆఫ్ రియలైజింగ్ దీస్ థింగ్స్. సో ఫస్ట్ ఏంటి? తను మనసు ద్వారా పతనం అవ్వడు ఎవరైతే పరమాత్మని ప్రతి చోట చూస్తారో. ఎందుకంటే మనకు తప్పు ద్రోవ చూయించేది మనసే. అండ్ వెన్ యూ సీ దట్ అందరి హృదయంలో పరమాత్మ ఉన్నారు, నా హృదయంలో పరమాత్మ ఉన్నారు, యాక్చువల్లీ అందరి శరీరం కానే కాదు, దెన్ యూ హ్యావ్ ద రైట్ అండర్స్టాండింగ్. అందరినీ ఆటోమేటిక్గా మీరు రెస్పెక్ట్ చేస్తారు, ఎవరిని అనవసరంగా మీరు హామ్ క్రియేట్ చేయరు, రైట్? ఇంకా అందరినీ దివ్యమైన దృష్టితో చూస్తారు. సో ఆబ్వియస్గా కామ, క్రోధ, లోభమోహ ప్రభావాలన్నీ కూడా తగ్గిపోతాయి. అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎప్పుడైతే మనం వేరే వాళ్ళని శరీరం లాగా చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కామము. సార్ వై సంబడి బికమ్స్ అ విక్టిమ్ ఆఫ్ లస్ట్? బికాస్ హీ థింక్స్ షీ ఈస్ ద బాడీ అండ్ షీ ఈస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్, సో ఐ వాంట్ టు ఎంజాయ్. కానీ తన బాడీ కానే కాదు, తను కృష్ణుడి అంశం. దెన్ దెర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ ఎంజాయింగ్ ద బాడీ. సో సో ఆ విధంగా ఈ పరమాత్మ దృష్టి ఏదైతే ఉందో ఇది చాలా చాలా విషయాలను మార్చేస్తుంది. ఇంకా అనర్థాల ప్రభావాలు కూడా తగ్గిపోతాయి. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రియలైజేషన్. యా. సో దట్స్ ద ఫస్ట్ థింగ్ అవుతుంది. సెకండ్ ఏమవుతుందండి? అటువంటి వ్యక్తి భగవద్ధామానికి చేరిపోతాడు, చాలా సింపుల్గా చెప్పాలంటే. ఆధ్యాత్మిక గంతవ్యం మనది ఏదైతే ఉందో అక్కడికి చేరిపోతాడు. కానీ ఈ విధంగా చాలా సంవత్సరాలు, చాలా కాలము ప్రాక్టీస్ చేయాలి, రైట్? సో దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద 28th 29th వర్స్. సో 29th వర్స్లో నిన్న ఒక పాయింట్ మనం చర్చించాము, ఏ విధంగా మనకి ఇంకా పరమాత్మ మధ్యలో వచ్చేది మనసు. సో ఐదర్ యూ లిజన్ టు ద మైండ్ ఆర్ లిజన్ టు ద పరమాత్మ, రైట్? సో ఎంత అయితే మనము అంత గురువు సాధు శాస్త్రం ప్రకారం మన జీవితాన్ని నిర్వహిస్తామో అంత మనం పరమాత్మకి దగ్గర ఉంటాం, రైట్? సో ఇవాళ పొద్దున రాధేశ్యామ్ ప్రభు ఆ బిట్స్ టెంపుల్లో క్లాస్ ఇస్తున్నారు. సో ఒక లాస్ట్లో ఒక లేడీ, ఒక మాతాజీ ప్రశ్న అడిగారు. ప్రభుజీ, నేను మేదక్ అనే ఒక ప్లేస్లో ఉంటాను, అక్కడ నాకు డివోటీ సాంగత్యం లేదు ఎక్కువగా. సో నాకు ఒకవేళ డివోటీ కళలో వచ్చి ఏదైనా చెప్తే దాన్ని నేను సాంగత్యంగా తీసుకోవచ్చా, దాన్ని నేను ప్రామాణికంగా తీసుకోవచ్చా అని ప్రశ్న అడిగారు అనమాట, రైట్? సో రాధేశ్యామ్ ప్రభు ఏమన్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు డివోటీ వచ్చారు మీ కళలో, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్లీ, వచ్చినా కానీ వారు ఏం చెప్పారు, సెకండ్లీ, దట్ ఈస్ ఇంపార్టెంట్, రైట్? సో ఆవిడ అన్నారు, నితాయ్ సేవిని మాతాజీ నాకు కళలో వచ్చారు, రైట్? ఇంకా ఇంకా భక్తి మంచిగా చేయమని చెప్పారు. దెన్ అలాంటిదైతే మీరు ప్రేరణలాగా తీసుకోవచ్చు, రైట్?
అండ్ ఇప్పుడు ఆ ప్రభుజీ ఏమన్నారంటే ఇది నాట్ నెససరీ ఏదో దివ్యమైన కారణం కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ రోజు మొత్తం అంతా ఆవిడ లెక్చర్ విన్నారనుకోండి, బహుశా కళలో రావచ్చు. దిస్ ఇస్ జస్ట్ న్యాచురల్ ఫెనామినా. ఎస్ ఆర్ నో? సో టేక్ ఇట్ లైక్ దట్ అండ్ ఫాలో వాట్ ఎవర్ షీ సేస్. ఆ విధంగా చెప్పారనమాట, రైట్? సో అది కూడా ఒక రకంగా యూ గెటింగ్ ద సాంగత్యం, రైట్? సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద డ్రీమ్, బట్ వాట్ యూ గెట్ ఇన్ ద డ్రీమ్ ఇస్ ఇంపార్టెంట్. లైక్ ప్రభుపాదుల వారు ఒక శిష్యులు ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ప్రభుపాదుల వారు శిష్యులు వెళ్ళారు ప్రభుపాద్ దగ్గరికి. ప్రభుపాద్ మీరు నా కళ్ళలో వచ్చారు అని అన్నారు. అవునా? ఏం చెప్పాను నీకు నీ కళ్ళలో అని చెప్పారు. ప్రభుపాద్ మీరు కళ్ళలో వచ్చి నువ్వు సిగరెట్ తాగొచ్చురా పర్వాలేదని చెప్పారు నాకు. అయితే ప్రభుపాద్ అది నేను కాదు, దయ్యం అది, దూరం ఉండ దయ్యంతో అని చెప్పారు. ఇట్ ఈస్ గోస్ట్, ఇట్ ఈస్ నాట్ మీ అని అన్నారు. సో నేను ఎందుకు అలా చెప్తాను? సో ఆ విధంగా ఎప్పుడెప్పుడు మనము ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ యాక్సెప్ట్ సంబడి ఈజ్ అథారిటీ, ప్రభుపాద లాంటి వారిని, ఇంకా ఇక్కడ లోపల భౌతిక కోరికలు కూడా ఉన్నాయి. ఆ రెండింటి కలయిక కళలు రావచ్చు. నా యొక్క కోరికని ఆయన అప్రూవ్ చేస్తున్నట్టు. సో దేర్ ఫోర్ వి డోంట్ హ్యావ్ టు గో దీన్ని ఏదో డ్రీమ్లో వచ్చారు కాబట్టి దాన్ని ఏదో చాలా పెద్దగా మ్యాజికల్ దాంట్లో చేయాల్సిన అవసరం లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రభుపాద్ల వారు ఏమన్నారు, ఒక ఇంకో శిష్యులు వెళ్ళారు ప్రభుపాద్ దగ్గరికి. ప్రభుపాద్ కృష్ణ కేమ్ ఇన్ మై డ్రీమ్. ఈయన పెద్ద బాంబు వేసేసాడు. కృష్ణుడే వచ్చారు నాకు కళ్ళలో అని. ఎస్ సార్ నో. సో ప్రభుపాద్ల వారు దాన్ని ఏదో పెద్ద చేయలేదు. వా కృష్ణుడు మీకు వచ్చారా, ఎంత అద్భుతం, అదంతా ఏమనలేదు. ఓకే, ఎస్టర్డే కృష్ణ కేమ్ ఇన్ యూర్ డ్రీమ్, నవ్ యూ సర్వ్ కృష్ణ టుడే. సింపుల్. ఇక కృష్ణుడు నా కళ్ళలో వచ్చేసారని ఇక నేను ఇక్కడ కూర్చొని అంత సేవ అంతా పక్కన పెట్టేసి నేను దివ్యం అవుతున్నాను, ఆ విధంగా ఆలోచించాల్సిన అవసరము లేదు. నిన్న వచ్చారా కళలో, ఇప్పుడు వచ్చి సేవ చేయి, చలో కమాన్. అంతే, ఒక్క లైన్లో ముగించారు, ఎక్కువగా దాన్ని పెద్ద చేయలేదు. బికాస్ వాట్ హ్యాపెన్స్, చాలా మంది సెంటిమెంటల్ ప్లాట్ఫామ్లో ఉండిపోయి వాళ్ళు అసలైన రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో చేయకుండా అసలైన కమిట్మెంట్స్కి వాల్యూ ఇవ్వరు. దే బికమ్ సో సెంటిమెంటల్, రైట్? ఆ విధంగా దట్ ఈస్ నాట్ అ వెరీ గుడ్ థింగ్, రైట్? సో రావచ్చు, నో డౌట్, వస్తే చాలా మంచిదే. బట్ దెన్ వాట్ యువర్ కళలో వచ్చారు ఓకే, కానీ నిజంలో మీరు ఏం చేస్తున్నారు అది ఇంపార్టెంట్ కదా. కళ శాశ్వతం కాదు అనే విషయం మనకు కూడా తెలుసు. నీకు నిద్ర అయిపోయింది, కళ అయిపోయింది, మీరు ప్రాక్టికల్ లైఫ్లో ఏం చేస్తున్నారు అది ఇంపార్టెంట్. సో ప్రాక్టికల్ లైఫ్లో కృష్ణుడు సేవ చేస్తున్నారంటే దెన్ వెరీ గుడ్, అలాంటి కళలు ఎన్నొచ్చినా చాలా మంచివే, రైట్? సో ఆ విధంగా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ జస్ట్ సెంటిమెంటల్ ప్లాట్ఫామ్, బట్ యూ షుడ్ ఆల్సో థింక్ ఫ్రమ్ అ ఫిలాసఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఇది 28, 29 నేను చెప్పినట్టు. సో నౌ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ. గో హెడ్. సో ఫార్ I think Anantalakshmi Mataji, you have dropped me a message with some questions. Anantalakshmi Mataji ఉన్నారా? I don't see her. Okay, fine. ఎవరికైనా ఇంకా ప్రశ్నలు ఉన్నాయా ఇక్కడ? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. హరే కృష్ణ, దండోత్ ప్రణామ్. చెప్పండి మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు 26 శ్లోకాల్లో కూడా ప్రామాణికుల నుంచి వింటే జన్మ మృత్యు మార్గం నుంచి బయటకు వెళ్తారు అని చెప్పారు. కరెక్ట్. కానీ చాలా మట్టుకు వినే వాళ్ళందరిలో కూడా చేంజ్ అనేది మనకు కనపడదు. ఎక్కువ శాతం చూస్తే ఎందుకు అలా అవుతుంది మరి? ఎస్. సో దీనికి ఆన్సర్ శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకంలో చెప్పారు. ఇవాళ టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు కూడా నేను మహేందర్ సింగ్ ప్రభు కార్లో కూర్చొని వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ పాయింట్. సో మంచి పాయింట్ మీరు కనెక్ట్ చేశారు. సో శృతిపరాయణ అని చెప్పారు. సో శృతిపరాయణులు ఉంటారు చాలామంది. సో మీ ప్రశ్న ఏంటంటే వాళ్ళు వింటారు కానీ వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ రాదు. ఆల్దో దే మైట్ బి లిజనింగ్ ఫ్రమ్ అ అథెంటిక్ సోర్స్. కరెక్ట్. మరి ఎందుకు అలా అవుతుంది? యాక్చువల్గా ఎప్పుడైతే మనము అథెంటిక్ సోర్స్ గురించి మాట్లాడతామో, కేవలం అథెంటిక్ సోర్స్ అనేదే ఆ, బాధ్యత నిర్వహించదు. దానితో పాటు జీవాత్మ యొక్క కృషి కూడా ఇంపార్టెంట్. ఆ రెండింటి కాంబినేషన్ ఉంటేనే ఆ ఫలితం వస్తుంది. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక అడుగు తినేవాడు ఉన్నాడు అనుకోండి, తను బయట అడుగు తింటున్నాడు, అమ్మ ధర్మం ఆకలి అవుతుంది, అన్నం పెట్టండి, డబ్బులు ఇవ్వండి. సో అక్కడ 1 కిలోమీటర్ దూరంలో మంచిగా కడుపు నిండా అన్నం పెడుతున్నారు, కానీ ఈయన పోవడానికి రెడీగా లేడు అనుకోండి. ఎవరు? ఈయన అడుగు తినేట ఆయన. దెన్ హీ విల్ నాట్ గెట్ ఇట్. ఎస్ సార్, కనీసం 1 కిలోమీటర్ వెళ్ళాలి, అప్పుడు మీకు ఫ్రీగా కడుపు నిండా పెడతారు వాళ్ళు. సిమిలర్లీ అథెంటిక్ సోర్సెస్ ఉన్నాయి, ప్రామాణికమైన గురువులు ఉన్నారు, నో డౌట్. బట్ దాన్ని తీవ్రంగా కోరుకునే వాళ్ళకే ఆ యొక్క లాభం దక్కుతుంది.
అల్టిమేట్ లాభం. ఒక లాభం ఎలా ఉంటుందంటే దాన్ని అజ్ఞాత సుకృతి అంటారు. అజ్ఞాత సుకృతి లాంటి లాభం అంటే ఏంటి? నాకు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదు భక్తిలో, ఫర్ ఎగ్జాంపుల్, అండ్ దెన్ మా ఇంట్లో ఏదో సత్సంగం చేశారు, కూర్చొని విన్నాను. సో దానివల్ల ఏమైంది? మీరు ఇంట్రెస్ట్తో వినలేదు, కానీ ఏదో ఒక రకంగా మీ చెవిలోకి వెళ్ళింది ఆ హరికథ. దానివల్ల మీకు లాభం దక్కుతుంది, బట్ దట్ ఈస్ నాట్ ద అల్టిమేట్ లాభం. అల్టిమేట్ లాభం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే జీవాత్మ స్వయంగా తను ఇనిషియేటివ్ తీసుకొని నేను భక్తిలో ఎదగాలి, నేను భగవద్ధామానికి వెళ్ళాలి, నా జీవితపు లక్ష్యం ఇది అని ఎప్పటిదాకా అది కన్విక్షన్ రాదో అప్పటిదాకా వన్ కెనాట్ గో బ్యాక్. ఈవెన్ అజామిల్ ఆల్సో, తను అజ్ఞాత సుకృతి తనకు దక్కింది, ఆబ్వియస్గా తను హరినామం తీసుకున్నాడు, బట్ దానివల్ల భగవద్ధామానికి వెళ్ళలేదు తను. విష్ణుదూతులు ఆయనకి విముక్తి కలిగించారు, మృత్యువు నుంచి కాపాడి ఒక ఎక్స్టెన్షన్ ఇచ్చారు, 10-12 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చారు అంతే. భగవద్ధామానికి వెళ్ళలేదు. ఆ 10-12 ఏళ్ళు తను హరిద్వార్కి వెళ్ళి అక్కడ తీవ్రంగా ప్రాక్టీస్ చేసి అప్పుడు భగవద్ధామానికి వెళ్ళాడు. సో సిమిలర్లీ, ప్రామాణిక సోర్స్ ఉన్నప్పటికీ ఒకవేళ వినేవాడు శ్రోత ఎవరైతే ఉన్నారో వాళ్ళలో సీరియస్నెస్ లేదనుకోండి, దెన్ ఇట్ డజంట్ వర్క్ ఇన్ ద ఎక్స్పెక్టెడ్ వే. ఇట్ విల్ వర్క్ అంటే కొంచెం బెనిఫిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది, రైట్? సో గోకర్ణ కథ మీరు వినుంటారు ఎన్నోసార్లు, ఎవ్రీ వన్ నోస్. ఆ గోకర్ణ కథలో ఇట్స్ వెరీ వెరీ క్లియర్ కదా. ఆ పిశాచి ఎవరైతే ఉన్నారో, హూ వాజ్ దట్? దుందుకారి. 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 దుందుకారి వాజ్ దేర్, అండ్ దుందుకారి వింటున్నాడు. భాగవత్ సప్తాహ అరేంజ్ చేశారు అక్కడ, ఇంకా ఊర్లో ఉండే జనాలందరూ కూడా విన్నారు. మరి భగవద్ధామానికి దుందుకారి వెళ్ళాడు, జనాలందరూ అరే మేము కూడా విన్నాము, మేము వెళ్ళలేదు ఎందుకు భగవద్ధామానికి? సో ఇద్దరి యొక్క హియరింగ్ క్వాలిటీ వేరు కదా. సో దేర్ ఫోర్, అండ్ ఇది భాగవతంలో ప్రమాణం ఉంది దీనికి, ఇదేదో ప్రాక్టికల్ విషయం అని చెప్పట్లేదు. భాగవతంలో ప్రమాణం ఏముంది, నేను ఈ శ్లోకం కూడా చెప్పాను. శృణ్వత శ్రద్ధయా నిత్యం గృణతశ్చ స్వచేష్టితం కాలేన న అతి దీర్ఘేణ భగవాన్ వృషతే హృది. ఇక్కడ రెండో లైన్ ఏదైతే ఉందో, శృణ్వత శ్రద్ధయా నిత్యం, దిస్ ద ఫస్ట్ లైన్. ఎవరైతే నిత్యముగా ఇంకా శ్రద్ధతో వింటారో, దిస్ ద ఫస్ట్ టైం. సెకండ్ లైన్లో చాలా చాలా క్లియర్గా ఇట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. ఇట్ ఇస్ దట్ గృణతశ్చ స్వచేష్టితం, వారి సొంత కష్టము మరియు కృషి ద్వారా ఎవరైతే శ్రద్ధగా ఈ హరినామాన్ని, సారీ, హరికథని నిత్యముగా వినడానికి ప్రయత్నిస్తున్నారో అటువంటి వాళ్ళకు మాత్రమే సాక్షాత్కారం జరుగుతుందని చెప్పారు. ఎటువంటి వాళ్ళకి? ఫస్ట్ సొంత కష్టముతో వాళ్ళు ఎఫర్ట్ తీసుకొని నేను ఈ కథని వినాలి, దీన్ని నా జీవితంలో పాటించాలి, నేను మంచి ప్రశ్నలు అడగాలి, నేను దానికి సమాధానాలు తెలుసుకోవాలి, ఆ, నేను ఎందుకు మారట్లేదు, నాలో ఏం చేస్తే మార్పులు వస్తాయి, ఈ యొక్క భావంతో ఎవరైతే ఏంటో, దిస్ ఇస్ నోన్ అ సీరియస్ క్యాండిడేట్. నాన్ సీరియస్ క్యాండిడేట్ అంటే అందరు విండరు, ఎన్నో 3 ఏళ్ళ నుంచి నేను అటెండ్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా అటెండ్ చేస్తాను, జస్ట్ లాగిన్ అయ్యామా, ఏదో క్లాస్ చెప్పారు, హరి బోల్, క్లాస్ క్లోజ్, దాట్స్ ఇట్. నాలో మార్పు వస్తుందా? నా గురించి వేరే వాళ్ళు ఏం ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు? ఆ, నాలో సీరియస్నెస్ పెరుగుతుందా? భౌతిక కోరికలు తగ్గుతున్నాయా? నేను వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నానా? వేరే వాళ్ళకు మంచి చేయాలనే కోరికలు నాకు వస్తున్నాయా? సో ఇవన్నీ కూడా పారామీటర్స్ మనం జడ్జ్ చేయాలండి. తప్యంతే లోకతాపేన. ఎంత అద్భుతమైన ఈ శ్లోకం శ్రీమద్ భాగవతంలో. ఇక్కడ ఏం చెప్తున్నారంటే చాలా ఉన్నతమైన భక్తుల్లో ఒక లక్షణం ఉంటుందన్నమాట. భక్తుడు భక్తురాలు ఎవరైనా కావచ్చు. అదేంటి? తప్యంతే లోకతాపేన. లోకతాపము అని అంటే లోకం అనుభవించేటటువంటి దుఃఖము. ఆ దుఃఖాన్ని తగ్గించడానికి ఈ భక్తుడు భక్తురాలు దానికంటే డబల్ ట్రిపుల్ దుఃఖాన్ని తీసుకోవడానికి కూడా రెడీగా ఉంటారనమాట. అంటే మీ దుఃఖం తగ్గడానికి నేను ఆ దుఃఖానికి రెట్టింపు అనుభవించడానికి రెడీగా ఉన్నానన్నమాట. దిస్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ డివోటీ. తప్యంతే లోకతాపేన. సో పరమారాధనం తద్ధి అని ఈ శ్లోకంలో చెప్తారు. పరమారాధన ఇది కృష్ణుణ్ణి ఆరాధించేటానికి పరమారాధన అంటే ఇది ఉన్నతమైన ఆరాధన, దీనికంటే ఉన్నతమైన ఆరాధన లేదు. ఈ విధంగా ఆరాధించే వాళ్ళు ఉన్నతమైన వాళ్ళు, అంటే శ్రీల ప్రభుపాదుల వారు లాంటి వారు, ఆచార్యులు ఎవరైతే జీవితాన్ని ధారపోసి ఇతరుల కోసం చేస్తూ ఇటువంటి లక్షణాలు మనలో వస్తున్నాయి, వీ హ్యావ్ టు చెక్. సో దేర్ ఫోర్, ఎంతోమంది విన్నా కానీ నాట్ ఎవ్రీబడి బికమ్స్ సీరియస్ అండ్ బెనిఫిటెడ్ ఫుల్లీ, బికాస్ అసతృష్ణ, హృదయ దౌర్బల్యం, తత్వ విభ్రమ, అపరాధ, ఇవన్నీ పూర్వ చెడు సంస్కారాలు ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా వాళ్ళు దాని మీద వర్క్ చేయట్లేదు. అందువల్ల మేక్ సెన్స్ మాతాజీ?
ఎస్ ప్రభుజీ. అండ్ ఇందులో నాకు ఇంకొక పాయింట్ కూడా అనిపిస్తుంది ప్రభుజీ. ఎప్పుడు వరకైతే మనం దేవీ దేవతల ఆరాధన చేస్తామో ఈ మార్పు అనేది రాదు అనిపిస్తుంది ప్రభుజీ. ఇప్పుడు వరకైతే కృష్ణుణ్ణి మనం పూర్ణ పురుషోత్తముడిగా యాక్సెప్ట్ చేసి ఆ, చెయ్యమో అంతవరకు చేంజెస్ అనేవి రావు అని నాకు అనిపించింది పర్సనల్ గా. మరి ఆ, నాకు తెలియదు, ఉండొచ్చేమో డిఫరెన్స్ అనేది, నాకు తెలియదు కరెక్టో కాదో పాయింట్. యా, సి, ఇట్ ఈస్ కరెక్ట్ టు సమ్ ఎక్స్టెంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవి దేవతల ఆరాధనల్లో కూడా ఒక వ్యక్తి సిన్సియర్ కోరికతో, ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్వాన్సింగ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ కోరికతో చేస్తే వాళ్ళ ఆశీర్వాదంతో హీ కెన్ ఓవర్కమ్ ఆల్ దీస్ అనర్థస్ ఆల్సో, జస్ట్ లైక్ శివుడు ఉన్నారు. అండ్ సో మెనీ వండర్ఫుల్ గ్రేట్, శివ ఇస్ నోన్ as చరాచర గురుం అని చెప్పారు. ఆ, చిత్రకేతు మహారాజు కూడా ఆ విధంగా ఆ దృశ్యం చూసినప్పుడు తన శివుణ్ణి ఎలా గ్లోరిఫై చేశారు. ఆ, ఏమన్నారంటే జటధర, తీవ్రతప, ఇంకా మునీనాం గురుం, ఆ, చరాచర గురుం అని చెప్పారు. సో హీ ఈస్ ద గురు ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. అండ్ ఒకవేళ విత్ సిన్సియర్ హార్ట్ ఇఫ్ యూ గో టు లార్డ్ శివ అండ్ యూ ప్రే దట్ ఐ హ్యావ్ సో మెనీ అనర్థాస్ ఇన్ మీ అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు వర్షిప్ కృష్ణ ప్రాపర్లీ, అండ్ విత్ శివస్ బ్లెస్సింగ్స్, శివ అంటేనే ఒక రకం ఏంటి, ఒక మీనింగ్ ఏంటో తెలుసా? మంగళకరమైనది. మంగళకరం. శివ మీన్స్ ఆస్పిషియస్. సో అన్ని మంగళకరమైనటువంటివి ఆయన ప్రసాదిస్తారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ శివ. నా అదే శివుడి దగ్గర చాలా మంది భౌతిక కోరికలు భౌతిక. తీర్చుకోవడానికి వెళ్తారు, వాళ్ళకి అది కూడా ఇస్తారు ఆయన. సో ఆశుతోష్ అని ఇంకో పేరు శివుడికి. బికాజ్ ఆశుతోష్ అని అంటే ఏంటి? ఎవరైతే తొందరగా సంతృప్తి పడతారో అటువంటి వ్యక్తిని ఆశు. ఆశు అంటే క్విక్, తోష్ అంటే సంతృప్తి. సో ఆ విధంగా ఇఫ్ యు వర్షిప్, దెన్ దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. బట్ అల్టిమేట్లీ వన్ హ్యాస్ టు కమ్ టు ద పాయింట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ, కృష్ణస్తు భగవాన్ స్వయం. మీరు చెప్పిన విధంగా అప్పటిదాకా రాకుండా ద భాగవతం సేస్ దిస్. భాగవతం ఏం చెప్తుందంటే, ఆ, ఆ శ్లోకం ఏంటి? ఆ, కుతా అభక్తస్య హరావ భక్తస్య కుతో మహద్గుణాత్ అని చెప్తున్నారు. సో పరీక్షిత్ మహారాజా దాంట్లో వస్తుంది కదా ప్రభుజీ ఈ శ్లోక. ఐ థింక్ సో. ఎస్ సో ప్రభుజీ, దాంట్లోనే వస్తుంది. దాంట్లోన హరావ భక్తస్య కుతో మహద్గుణాత్ అని చెప్తున్నారు. ఒకవేళ ఆ, ఒక వ్యక్తి భక్తి మార్గం ఫాలో చేస్తే తనలో దుర్గుణాలు ఉన్నా కానీ పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే త్వరలోనే అవి తొలగిపోతాయి. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ధులాయి హ్యాస్ స్టార్టెడ్. సో క్లీనింగ్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో మురికి కనిపిస్తుంది, బట్ యూఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్టర్ 10 minutes ఆ మురికి ఉండదు, బికాస్ ద క్లీనింగ్ హెస్ స్టార్టెడ్. కానీ హరావ భక్తస్య కుతో మహద్గుణాత్. కానీ ఒకవేళ ఒక వ్యక్తి భక్తుడు కాదనుకోండి, తనలో ఎన్ని మంచి గుణాలు ఉన్నా కానీ దానికి ఎటువంటి విలువ లేదు, ఎందుకంటే అది భౌతిక స్థాయిలో ఉంది కాబట్టి. బికాస్ ఇఫ్ వన్ డజంట్ యాక్సెప్ట్ కృష్ణ అండ్ సరెండర్ టు కృష్ణ, తను భగవద్ధామానికి వెళ్ళే ఛాన్స్ లేదు. అని ఒకవేళ ఒక వ్యక్తి భగవద్ధామానికి వెళ్ళే ఛాన్స్ లేకపోతే తను ఈ భౌతిక జగత్తులో తిరుగుతుంటాడు. సో అప్పుడు ఎన్ని మంచి గుణాలు ఏంటి, ఎంత అందమైన శరీరం ఉంటే ఏంటి, దానికి ఏమైనా విలువ ఉంటుందా? ఏమీ ఉండదు. రైట్. సో ఆ విధంగా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. మీరు చెప్పిన విధంగా దట్స్ ఆల్సో వెరీ వ్యాలిడ్ దట్ అన్లెస్ వి కమ్ టు ద పాయింట్ ఆఫ్ సరెండరింగ్ టు కృష్ణ, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎస్, గుడ్ పాయింట్. హరే కృష్ణ ప్రభుజీ, నాకు ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, వేరే చెప్పండి. ఎవరికన్నా ఉంటే వాళ్ళు అడగమనండి, ఓకే, లేదంటే షూర్. నేను అడుగుతాను. గుడ్. సో సంబడి హ్యాస్ ఎనీ అదర్ క్వశ్చన్స్, ఎనీ రియలైజేషన్స్ ఉంటే కూడా చెప్పండి. టుడే వీ మే నాట్ టేక్ ఫుల్ క్లాస్, బట్ కొన్ని రియలైజేషన్స్ మాట్లాడుకోవచ్చు, ఆర్ క్వశ్చన్స్ ఇఫ్ యూ హ్యావ్. ఫస్ట్ విల్ టేక్ హరే క్వశ్చన్స్ అండ్ కృష్ణ దెన్ విల్ ప్రభుజీ. కమ్ టు రియలైజేషన్స్. యా, చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యాక్చువల్ గా ఏ శ్లోకమైనా ఏది తీసుకున్నా కానీ అంటిల్ అన్లెస్ విల్ అప్లై ఇన్ ద లైఫ్, అవర్ డైలీ లైఫ్, దెర్ ఇస్ నో వాల్యూ ఫర్ దట్. సో జస్ట్ ఇట్ విల్ బి లైక్ స్పెక్యులేటివ్ నాలెడ్జ్. జస్ట్ నేర్చుకుంటాము, అదేదో అర్థమవుతుంది కానీ మనం అప్లై చేస్తేనే అది తెలుస్తుంది. మాత్రా స్పర్శ కౌంతేయ శీతోష్ణ సుఖం యొక్క డెఫినెట్లీ అది డైలీ మనకి అప్లై చేస్తేనే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఈ ఈ కండిషన్లు అయితే వస్తారు. సుఖంగా ఉంటారు, దుఃఖం వస్తుంది, కొంతమంది ఏమన్నా అంటారు, అనుభవించాలి, అన్నీ ఉంటాయి కదా. ఆ శ్లోకము చదివి జస్ట్ మామూలుగా ఏంటంటే అలా ఉండాలనుకుంటాం కానీ అది మనం అప్లై చేస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటేనే దెన్ ఓన్లీ విల్ లెర్న్ ఫ్రమ్ దట్. దట్ ఈస్ వెరీ గుడ్ పాయింట్. సో every shloka, everything, every concept, anything that you learn from the Gita, unless we apply, it won't transform. That's very. అందుకనే it is very important that ఆదౌ గురువాశ్రయ
దెన్ కృష్ణ దీక్షాది శిక్షణం అని చెప్పారు. సో ఆధ్యాత్మిక జీవితంలో ఫస్ట్ యూ షుడ్ టేక్ షెల్టర్ ఆఫ్ అ గురు, బికాస్ గురు విల్ టీచ్ యూ హౌ టు అప్లై ఇట్. దట్ ఈస్ ద హోల్ ఛాలెంజ్. చాలా మందికి యాక్చువల్లీ మీరు చెప్పినట్టు థియరీ మట్టుకు అందరికీ తెలుసు, ఎంతో మందికి తెలుసు. ఏంటి మాత్రా స్పర్శస్తు చెప్పొచ్చు, కర్మణ్యవాధికారస్తే చెప్తారు, యదా యదా ఈ ధర్మస్య చెప్తారు, ఎన్నో శ్లోకాలు దాని మీనింగ్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ అప్లికేషన్ వాళ్ళలో యాక్చువల్గా ఉండదన్నమాట. సో దేర్ ఫోర్ వెన్ యూ హ్యావ్ అ గురు హూ కెన్ కరెక్ట్ యూ, కెన్ టెల్ యూ నో దిస్ ఈస్ వాట్ ఇట్ మీన్స్, ఎస్ ఆర్ నో. దెన్ దాని తర్వాత మనకి ఆచార్యులు ఏం చెప్పారు, గోస్వాములు, కృష్ణ దీక్షాది శిక్షణం. దెన్ యూ షుడ్ టేక్ దీక్ష. ఫస్ట్ యూ టేక్ షెల్టర్ ఆఫ్ గురు అండ్ దెన్ యూ టేక్ దీక్ష. Diksha and Siksha, both. So then by Diksha, what happens? You receive the mercy of the Guru. The Guru takes charge of the disciple. So that is a very important step in spiritual life. So ఆ విధంగా ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదుగుతారనమాట. సో దేర్ఫోర్ దిస్ ఇస్ ద సొల్యూషన్ టు దట్ ప్రాబ్లం. ప్రాబ్లం కలియుగంలో ఏంటంటే నాకు ఏ గురువు అవసరం లేదు, ఎందుకంటే మెయిన్ ఏంటి నాకు అంతా తెలుసు. ఇంకా యాక్చువల్గా అందరూ వారి యొక్క మనసునే గురువుగా చేసుకొని పెట్టుకున్నారు. మనసు ఏది చెప్తుందో అది చేస్తారనమాట. సో వెరీ అన్ఫార్చునేట్. ఇంకో ప్రశ్న ప్రభుజీ. చెప్పండి. ఇప్పుడు మనం గురువు ఆశ్రయం షెల్టర్ తీసుకున్న తర్వాత మనం గురువుతో పాటు ఉండం కదా ప్రభు, అంటే ఎలా మనం ఇన్స్ట్రక్షన్ తీసుకుంటాం అనేది నా చిన్న డౌట్ ఎప్పటి నుంచో ఉంది. అంటే మంచి పాయింట్. యాక్చువల్గా దిస్ ఇస్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. అండ్ టు బి హానెస్ట్, ఈ ఛాలెంజ్ ముందు లేదు. దిస్ ఓన్లీ కేమ్ రీసెంట్లీ. సో ముందు లేదు అని అంటే, ఇఫ్ యూ జస్ట్ గో 100 years ago, 200 years ago, 300 years ago, ఎవరైనా ఒక గురువు దగ్గర దీక్ష తీసుకుంటే జనరల్గా ఐఎమ్ టాకింగ్ ఎస్పెషల్లీ అబౌట్ ప్రభుజీస్, వాళ్ళు అక్కడ గురువుతో పాటు ఉంది, అక్కడ సేవ చేసి అండ్ పర్సనల్ అసోసియేషన్ తీసుకొని ఆ విధంగా అటువంటి ఒక సిచ్యువేషన్ ఉండింది. అండ్ గురువు కూడా జనరల్గా లిమిటెడ్ డిసైపుల్స్ ఉండేవారు. అండ్ దెన్ హీ కుడ్ గివ్ టైమ్ టు ఎవ్రీ వన్ అండ్ ఎక్సెట్రా, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. బట్ దెన్ ఇనీషియల్ స్టేజ్లో ప్రభుపాదుల వారు కూడా అందరికీ, ఎందుకంటే వెరీ ఫ్యూ శిష్యులు ఉండేవారు, అందరికీ పర్సనల్గా టైం ఇచ్చేవారు, మాట్లాడేవారు, అన్నీ కూడా చేశారు. బట్ యాజ్ అండ్ వెన్ ద మూమెంట్ గ్రో అవ్వడం స్టార్ట్ అయినప్పుడు ప్రభుపాదుల వారే మంచి సిస్టమ్ సెటప్ చేశారు. ఈ ఏరియాలో ఈయన అథారిటీ, ఈ ఏరియాలో ఆయన, ఎందుకంటే హీ కెనాట్ గో టు ఎవ్రీ ఏరియా అండ్ టాక్ టు ఎవ్రీ ప్రాబ్లం కదా, రైట్? దట్ ఈస్ నాట్ హ్యూమన్లీ పాసిబుల్. సో ఆ విధంగా, సో అప్పుడే అలా అయితే గత 50-60 సంవత్సరాలలో ఇస్కాన్ 100 times ఎక్స్పాండ్ అయింది. అండ్ వీ ఆల్ నో దట్. అండ్ ద నంబర్ ఆఫ్ దీక్షా గురూస్ ఇన్ ఇస్కాన్ ఆర్ ఆల్వేస్ లిమిటెడ్ ఉంది. అవి ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వవు. ఎక్స్పాండ్ అయ్యేవి జనాలు, ఫాలోవర్స్ ఎక్స్పాండ్ అవుతారు. దీక్షా గురూస్ లిమిటెడే ఉన్నాయి. తిప్పి తిప్పి కొడితే మేబీ 50 ఉంటారేమో, 50 కూడా లేరేమో, ఐ డోంట్ థింక్ ఈవెన్. సో ఆ విధంగా చాలా తక్కువ ఉన్నందువల్ల ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు క్యాటర్ టు ద పర్సనల్ నీడ్స్ ఆఫ్ ఆల్ డివోటీస్ బై ద గురు. సో అందుకనే వీ హ్యావ్ అ సిస్టమ్ నోన్ యాజ్, ఎవరైతే గురువు ఉన్నారో ఆయన వారి శిష్యులు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఒక అథారిటీని అపాయింట్ చేస్తారు గురువు స్వయంగా. జస్ట్ లైక్ రాధానాథ్ మహారాజ్ల వారు ఉన్నారు. సో పరంపూజ రాధానాథ్ మహారాజ్ల వారికి అనేక శిష్యులు పూణేలో ఉన్నారు, ముంబైలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. సో పూణేలో ఉండే వాళ్ళకి అథారిటీ రాధేశ్యామ్ ప్రభు. సో మహారాజ్ ఏమంటారు, రాధేశ్యామ్ ప్రభు ఏదైతే చెప్తున్నారో అది నేను చెప్పినట్లు లెక్క, మీరు ఆయనను ఫాలో చేస్తే నన్ను ఫాలో చేసినట్లే. ఇది రాధానాథ్ మహారాజ్ గారు, యాక్చువల్లీ మా గురువు గారు కూడా ఈ స్టేట్మెంట్ చెప్పారు. ఆల్దో రాధేశ్యామ్ ప్రభు ఈజ్ నాట్ ఎ డిసైపుల్ ఆఫ్ పరంపూజ్య గోపాలకృష్ణ మహారాజ్, అయినా కానీ మా మహారాజ్ ఏం చెప్పారంటే, వాట్ ఎవర్ రాధేశ్యామ్ ప్రభు సేస్ యూ పీపుల్ ఫాలో, అండ్ ఇఫ్ యూ ప్లీజ్ రాధేశ్యామ్ ప్రభు ఐఎమ్ ప్లీజ్డ్ అని చెప్పారు. ఆ విధంగా ఆయన శిష్యుడు కాకపోయినా కానీ ఈ టోల్డ్ దట్ ఆయన ఏం చెప్తారో నేను చెప్పినట్టు, ఆయనను మీరు ప్లీజ్ చేస్తే నన్ను ప్లీజ్ చేసినట్టు, అంటే నన్ను సెపరేట్గా మీరు ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆయనను కేవలం మీరు ఫాలో అవ్వండి అని చెప్పారు. దట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ మై గురు. నాకు దీక్ష ఇచ్చిన గురు మాకు ఇలా చెప్పారు పూణేలో. సో ఆ విధంగా ఎవ్రీ గురు అపాయింట్స్ సర్టెన్ డిసైపుల్స్ ఆర్ అథారిటీస్, ఎవరైతే అక్కడ ఉండే శిష్యులను కొంచెం టేక్ కేర్ చేసుకుంటారు. ఎందుకంటే రిలేషన్షిప్ బిట్వీన్ గురు అండ్ శిష్య ఈజ్ నాట్ జస్ట్ ఫిజికల్ ప్రాక్సిమిటీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ ప్రాక్సిమిటీ అంటే దగ్గరగా ఉండడము, పర్సనల్గా ఉండడం అనేది, దట్ ఈస్ నాట్ ద రియల్ అసోసియేషన్. ద రియల్ అసోసియేషన్ కమ్స్ త్రూ ద వాణి ఆఫ్ ద గురు. సో అందుకని మనం 2 రకాలు, వపు సేవ, వాణి సేవ అని అంటాం కదా. గురువుకి వపు సేవ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యర్ దీక్షా గురు కమ్స్, యూ కెన్ గో అండ్ డూ సమ్ సేవ, యూ కెన్ వాష్ హిస్ క్లోత్స్, యూ కెన్ ఫీడ్ హిస్ మసాజ్, ఆర్ యూ కెన్ గివ్ సమ్ ఫిజికల్ సర్వీస్ యూ కెన్ డూ. బట్
that doesn't fully please the guru unless you follow the instructions of the guru. సో దేర్ ఫోర్ ఒక గురువు ఇన్స్ట్రక్షన్, గురువు ఎవరైతే అథారిటీని రిప్రజెంట్ చేశారో, అపాయింట్ చేశారో, ఆ వ్యక్తి ద్వారా మీ గురు యొక్క ఇన్స్ట్రక్షన్ మీకు చేరుతుంది. అండ్ దిస్ వే ఏమవుతుందంటే ఫిలాసఫీ కూడా డైల్యూట్ అవ్వలేదు, ఎందుకంటే ఫిలాసఫీ ఇస్ వెరీ క్లియర్. గురు ఈజ్ ఆల్వేస్ వాణి. ఇఫ్ యు సీ శిల ప్రభుపాదుల వారి గురువు గారిని, ఆయన ప్రభుపాద్ చెప్తున్నారు, ఇన్ మై హోల్ లైఫ్ ఐ డిడ్ నాట్ మీట్ మై గురు మోర్ దెన్ 10 times. చూడండి, మొత్తం జీవిత కాలంలో 10 కంటే ఎక్కువ సార్లు కలవలేదు ఆయన ఫిజికల్గా. బట్ దెన్ ఇఫ్ యు సీ ఆయన వాణిని ఈయన కంటే ఎక్కువగా, అట్లీస్ట్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్, వీ హ్యావ్ నాట్ సీన్ ఎనీబడి హూ టుక్ సో సీరియస్లీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళు చెప్పిన పాయింట్ని, ఇన్స్ట్రక్షన్ని ప్రభుపాదుల వారు ఎంత సీరియస్గా తీసుకున్నారు ఫిజికల్ అసోసియేషన్లు లేకపోయినాక. ఇట్ మీన్స్ హౌ ఇట్ వర్క్డ్, ద రిలేషన్షిప్ వాస్ వెరీ స్ట్రాంగ్. ఈవెన్ ఫిజికల్గా ఉన్న వాళ్ళు కూడా అంత స్ట్రాంగ్గా చేసుకోలేకపోయారు ఎవరైతే ఫిజికల్గా దూరంగా ఉండి చేసుకున్నారు. అది ఎందుకంటే ప్రభుపాద్ వాజ్ వెరీ క్లియర్, గురు వాణి గురు ముఖ పద్మవాక్య చిత్తేతే కరియ ఐక్య, చాలా క్లియర్. సో గురు ముఖం నుండి వచ్చే వాక్యాలు అవి మన చిత్తముతో ఏకం చేసుకోవాలి. సో దాట్ వే ప్రభు, ఆల్దో యూ టేక్ దీక్ష ఫ్రమ్ అ పర్టిక్యులర్ గురు, it is not a problem if you are not physically associating or not getting personal instruction, because the guru's vani is there. So అందుకని ఒక బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే మన కాలంలో గురు లెక్చర్స్ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. ఎస్ మీరు అనొచ్చు, ప్రభుజీ ఎంతకాలం మేము అథారిటీని వినాలా? అంటే ఆయన రిప్రజెంటేటివ్ అంత వినాల్సిన అవసరం లేదు, మీరు గురువునే వినండి, మీ గురువు క్లాస్ని వినండి, ఆన్లైన్లో ఉన్నాయి కదా. జస్ట్ పుట్ ద నేమ్ ఆఫ్ యువర్ గురు, ఇలా హండ్రెడ్స్ ఆఫ్ లెక్చర్స్, థౌజండ్స్ ఆఫ్ లెక్చర్స్ ఉన్నాయి. సో అక్కడ లెక్చర్ వినండి. ఇంకా ప్రాక్టికల్ గైడెన్స్ ఏమైనా కావాలంటే యూ కెన్ టాక్ టు ద రిప్రజెంటేటివ్. అండ్ ఇన్ సమ్ కేసెస్ యూ కెన్ ఆల్సో రీచ్ అవుట్ టు ద గురు ఇఫ్ ఇట్ ఈస్ అ సీరియస్ మ్యాటర్. ఇట్స్ నాట్ దట్ యూ కాంట్ రీచ్ అవుట్. ఇఫ్ యూ పుట్ అ మెయిల్లో రిప్లై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రాధికా సెండ్స్ మెయిల్ టు హర్ గురు మహారాజ్ జయపతాక స్వామి మహారాజ్. షీ హ్యాడ్ సెంట్, మా ఇంట్లో గౌర్నిత విగ్రహాలు ఉన్నాయి, మీరు పేరు పెడతారా అని. సో హీ రిప్లైడ్. సో ఆ విధంగా ఒక మెయిల్ కన్వర్జేషన్ ఉండొచ్చు. బట్ ఇఫ్ యూ టాక్ టూ మచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక పర్సనల్ గైడెన్స్ కావాలి, బిజినెస్ స్టార్ట్ చేసిన, దట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ ఫీజిబుల్, బికాస్ సో మెనీ డిసైపుల్స్ ఆర్ దేర్ అండ్ నాట్ ఎవ్రీ వన్ కెన్ గెట్ పర్సనల్ గైడెన్స్. ఐ హోప్ ఇట్ మేక్స్ ఇట్ క్లియర్ ప్రభు. ఎస్ ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఎవరి దగ్గరైనా? యా, మైథిలి మాతాజీ, యూ కెన్ గో హెడ్. We have 5 ప్రభుజీ. minutes. Yeah. ఎస్ ప్రభుజీ. సో ప్రభుజీ, ఇప్పుడు పరమాత్మని చూడడం అనేది యాక్చువల్లీ ఇప్పుడు మనతో పరిచయం ఉన్న వాళ్ళు, మనతో బాగా ఉండే వాళ్ళను చూడొచ్చు, కనీసం జీవులలో కూడా చూడొచ్చు, చీమలు కాక్రోచ్లో కూడా చూడగలుగుతాం. బట్ ఎవరైతే మనకి అంటే చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగి ఉండొచ్చు, అలాంటి వాళ్ళలో చూడడం చాలా కష్టం అయిపోతుంది. దాన్ని ఎలా మనము ఓవర్కమ్ చేసుకోవాలి యాక్చువల్లీ? So this is definitely a challenge, and definitely it is not easy. That is true. And ఇది చాలా ముగ్గురు 3 types అని చెప్తారు. We have కనిష్ట అధికారి, మధ్యం అధికారి అండ్ ఉత్తమ అధికారి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇట్ ఈస్ వెరీ మచ్ రెలవెంట్ టు యువర్ క్వశ్చన్. కనిష్ట అధికారి అంటే చాలా బిగినర్ డివోటీ. ఆయన ఎక్కువగా అంటే నేను భగవంతుడు 1-on-1, భక్తుల విలువ తెలియదు, భక్తులను రెస్పెక్ట్ చేయడం ఎక్కువగా తెలియదు. సో ఈజ్ అ బిగినర్ డివోటీ. మధ్యమాధికారి ఈజ్ ఏబుల్ టు డిస్టింగ్విష్ ఎవరు భక్తులు ఎవరు అభక్తులు, ఇంకా అభక్తుల నుండి ఇంకా అసూయ ఉండేటటువంటి వాళ్ళ నుండి దూరంగా ఉంటాడు ఎవరు మధ్యమాధికారి. సో ప్రభుపాద్ సేస్ మధ్యమాధికారి అంటే ఎవరు తెలుసా? ప్రీచింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే హవ్ కమ్ టు ద స్టేజ్ ఆఫ్ మధ్యమాధికారి. ఎందుకంటే మనకి అసూయ కలిగించే, మన పట్ల అసూయ ఉన్న వాళ్ళు, మనల్ని ద్వేషించే వాళ్ళని దూరంగా ఉంచడం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ అ మధ్యమాధికారి, బికాస్ ఇట్ కెన్ స్పాయిల్ యువర్ స్పిరిచువల్ లైఫ్. We don't have to forcefully go and talk to somebody who hates us just in the name of నాకు మీ పట్ల ఏం ఫీలింగ్ లేదు చూడండి నేను అడ్వాన్స్ డివోటీని. అదంతా చేయాల్సిన అవసరం యాక్చువల్గా లేదు. ఫస్ట్, నేను అంతా అడ్వాన్స్ డివోటీని కాను ఫస్ట్. సెకండ్, నేను అసోసియేట్ చేయొచ్చు, కానీ బహుశా నాకు మళ్ళీ నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయేమో, ఇంకా నేను ఆ వ్యక్తి పట్ల అపరాధం చేస్తానేమో. బెటర్ ఏంటంటే కొంచెం 1 కిలోమీటర్ దూరంగా ఉంటేనే బెటర్. ఆయన హ్యాపీగా ఉంటాను, నేను హ్యాపీగా ఉంటాను. ఇది మనందరి కోసం ప్రాక్టికల్ గైడెన్స్ అనమాట. బట్ ఒక థర్డ్ కేటగిరీ ఉంది, దట్ ఈస్ నోన్ అస్ ఉత్తమాధికారి. ఆ ఉత్తమాధికారి స్టేజ్కి రావడానికి చాలా సమయం పడుతుంది, అండ్ దట్ ఈస్ వై వీఆర్ అనేబుల్ టు డూ దట్. నౌ దిస్ ఇస్ ద ఆన్సర్ టు యువర్ క్వశ్చన్, వై వీఆర్ అనేబుల్ టు డూ దట్, బికాస్ వీఆర్ నాట్ ఇన్ దట్ స్టేజ్. ఉత్తమాధికారి అని అంటే జస్ట్ లైక్ శిల ప్రభుపాద్ ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఎనీబడి ఉన్నత స్థాయిలో ఉన్న శుద్ధ భక్తులు, వాళ్ళు
వాళ్ళకి అసలు ఈయన నన్ను ద్వేషిస్తున్నాడనే ఫీలింగే కలగదు యాక్చువల్గా. ఈయన నన్ను హర్ట్ చేశాడు అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి కలగదు. ఎందుకంటే దే కంప్లీట్లీ రీచ్డ్ ద స్టేజ్ వేర్ దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ అనర్థాస్, రైట్? సో అనర్థ నివృత్తి ఈజ్ ఆబ్వియస్లీ గ్రాస్ లెవెల్లో మనకు అనర్థాలు తగ్గిపోయాయి. బట్ అట్ ద సేమ్ టైం మనం ఒకవేళ మనల్ని ఏడ్ చేసే వాళ్ళని క్షమించలేకపోతున్నామో, లేకపోతే వాళ్ళలో కృష్ణుడిని చూడలేకపోతున్నామంటే ఇట్ ఈస్ ఓకే. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ నెగటివ్, బికాస్ మనల్ని మనం కూడా కాపాడుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. జస్ట్ లైక్ ఫెన్సింగ్ అవర్ సెల్ఫ్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ నెసెసర్లీ బ్యాడ్ టిల్ ద టైమ్ మీకు ఆ వ్యక్తి పట్ల ద్వేషం లేదనుకోండి, ఇట్ ఈస్ ఓకే. వెన్ వీ అడ్వాన్స్ అండ్ వీ కమ్ టు ద ప్లాట్ఫామ్ ఆఫ్ ఉత్తమ్ అధికారి, న్యాచురలీ ఎవ్రీ వన్ బికమ్స్ సేమ్ ఫర్ యూ. వాళ్ళు పూర్వంలో నాకు ఏం చేశారు ఇదంతా కూడా ఇట్ డజంట్ మ్యాటర్. సో జస్ట్ లైక్ ధ్రువ మహారాజ్ ఒక ఎగ్జాంపుల్ మీకు తెలుసు, ఏ విధంగా తను సునీతి సురుచి పట్ల ద్వేషంతో సురుచి. తను వెళ్ళాడు. వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఆయన ఎలా క్షమించగలిగాడు, ఎలా తను ఆమెని కూడా కృష్ణుడి అంశంలా చూడగలిగాడు. అందుకనే కదా ప్రణామం చేశాడు. యాక్టింగ్ చేయరాదు కదా, అంత పెద్ద యాక్టింగ్ చేయరాదు. సో చేయగలిగాడు ఎందుకంటే హృదయం శుద్ధమైపోయింది, భగవంతుడి సాక్షాత్ దర్శనం దక్కింది, భగవంతుడు తన శంఖుని స్వయంగా ఇలా ధ్రువ మహారాజ్కి టచ్ చేశారు. సో హీస్ అనర్థాస్ వెర్ గాన్. అండ్ దేర్ ఫోర్ సో మనకు కూడా ఆ స్థాయి వచ్చినప్పుడు వీ కెన్ డూ, బట్ లెట్స్ నాట్ ఫీల్ బ్యాడ్. మనము మధ్యమాధికారి స్థాయిలో ఉన్నప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్, వీ షుడ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ డివోటీస్, నాన్ డివోటీస్ కొంచెం దూరంగా ఉంటేనే బెటర్. మనల్ని హేట్ చేసే వాళ్ళతో దూరంగా ఉంటే అడ్వాంటేజ్ వాళ్ళకి బెటర్, మనకి బెటరే. ఎందుకంటే కొన్ని ఇంటరాక్షన్స్ వర్కౌట్ అవ్వవు. సో ఆ ఇంటరాక్షన్స్ తగ్గించుకుంటే బెటర్. ఓకే, ఎస్ థ్యాంక్ యూ. ప్రభుజీ, ఇంకొక క్వశ్చన్ ఉంది. ప్లీజ్ టైం ఉంటే అడుగుతాను, అడగండి. లేకపోతే ప్రభుజీ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, మనసు పరమాత్మ. ఓకే, ఒకటైతే మనసు తింటాము, లేకపోతే పరమాత్మ తింటాము అని చెప్పేసి అని కరెక్ట్. అన్నారు. ఇప్పుడు మన ఒకవేళ సాధన అండ్ మనం చేసే భక్తి ఒకవేళ స్ట్రాంగ్ గా ఉంటే మనకు ఓన్లీ పరమాత్మ చెప్పినవే వింటామా, లేకపోతే అక్కడ కూడా మళ్ళీ మనసు మనకి చేసే అవకాశం ఉంటుందా? ఒకటి చూడండి, మనస్సు ఎప్పుడు కూడా శాంతంగా ఉండదు. మీరు అంటే ఈవెన్ ఇఫ్ యువర్ సాధన ఇస్ స్ట్రాంగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద మైండ్ విల్ ఆల్వేస్ చాటర్. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ద డిఫరెన్స్ ఇస్ దాట్ మైండ్ ఒకటి చెప్తుంది, పరమాత్మ ఒకటి చెప్తున్నారు. యువర్ సాధన ఇస్ స్ట్రాంగ్, యువర్ ఇన్ లైన్ విత్ గురు సాధు అండ్ శాస్త్ర. అప్పుడు ఏమవుతుంది అడ్వాంటేజ్ ఏంటంటే యూ హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు సే నో టు ద మైండ్ అండ్ సే ఎస్ టు ద సూపర్ సోల్ పరమాత్మ. ఆ స్ట్రెంగ్త్ వస్తుందన్నమాట. అదే పెద్ద డిఫరెన్స్. జనరల్గా చాలా బద్ధ స్థాయిలో ఉండేవాళ్ళు పరమాత్మ వాయిస్ అసలు వినవడం లేదు, ఎందుకంటే మనసుతోనే కవర్ అయిపోయింది లైఫ్ అంతా కూడా. సో కొంచెం ఎదిగినా కానీ పరమాత్మ ఒకటి చెప్తున్నారు, మనసు ఒకటి చెప్తున్నారు. ఎవరి సాధన వీక్ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దే ఆర్ నాట్ రెగ్యులర్లీ ప్రాక్టీసింగ్, ఎప్పుడో సర్బా టైం ఉంటే చేద్దాం అనే వాళ్ళు ఉంటారో, వాళ్ళు మనసుకి నో చెప్పడం డిఫికల్ట్ అవుతుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి శక్తి లేదు. మనసుకి నో చెప్పడానికి యూ నీడ్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా నన్ను హర్ట్ చేశారు, నా మనసు చెప్తుంది నువ్వు చాలా అన్యాయంగా నిన్ను హర్ట్ చేశారు, నువ్వు కూడా కోపం చూపించు. దిస్ ఈస్ ద సజెషన్ ద మైండ్ ఈస్ గివింగ్. ఇఫ్ యు ఆర్ నాట్ అడ్వాన్స్, కోపం చూపించేస్తారు. ఎందుకు? మనసు చెప్పింది విన్నాం. బట్ ఇఫ్ యూఆర్ అడ్వాన్స్, యూ హ్యావ్ ద స్ట్రెంత్. నో, నేను కోపం చూపించా, బెటర్ అక్కడి నుంచి వెళ్ళిపోతా. దిస్ ఈస్ ద వాయిస్ ఆఫ్ పరమాత్మ. సో పరమాత్మ సేస్ దట్ చిన్నదాన్ని పెద్ద చేయకి వెళ్ళిపో, నీ చాంటింగ్ నువ్వు చేసుకో, ఇంటికి వెళ్ళు. వాడు అలాగే మాట్లాడతాడు. సో దిస్ ద వాయిస్ ఆఫ్ పరమాత్మ. సో మనసుకి నో చెప్పడానికి స్ట్రెంగ్త్ కావాలి, అండ్ దట్ కమ్స్ బై యునో వెన్ యూ డూ అ గుడ్ సాధన అండ్ గుడ్ అసోసియేషన్. అండ్ గుడ్ సాధన, గుడ్ అసోసియేషన్ ద్వారా ఏమవుతుంది? యూ గెట్ ద మర్సీ ఆఫ్ ద లాడ్. ఆ మర్సీ ద్వారానే మీకు స్ట్రెంగ్త్ వస్తుంది. దేనితోనైతే మీరు మనసుకు నో చెప్పొచ్చు, పరమాత్మకి ఎస్ చెప్పొచ్చు. బట్ వన్ థింగ్ ఇస్ క్లియర్, ద మైండ్ విల్ నెవర్ రిమైన్ సైలెంట్ ఈవెన్ విత్ సంబడి ఈస్ వెరీ వెరీ అడ్వాన్స్. చూడండి, కొంతమంది సన్యాసి స్థాయికి వచ్చి కూడా దిగజారిపోయిన వాళ్ళు ఉన్నారు. సార్ ఇట్ హెస్ హ్యాపెండ్. ఎలా? ఆయన సన్యాసి స్థాయికి వచ్చిన చాలా డెఫినెట్గా ఉన్నతమైన వారే కదా, బట్ స్టిల్ మైండ్ చెప్తూనే ఉంది కంటిన్యూస్గా ఏదో ఒకటి. ఇన్ని రోజులు నో చెప్పారు, కానీ ఏదో ఒక రోజు సాధన వీక్ అయినందువల్ల, కేర్లెస్గా ఉన్నందువల్ల మనసుకి ఎస్ చేసేసారు. ఆ మనసుకి ఎస్ చేసినందువల్ల మొత్తం పాడైపోయిందంత. సో దేర్ ఫోర్ ద మైండ్ విల్ ఆల్వేస్ స్పీక్ సంథింగ్. వీ డోంట్ హ్యావ్ టు సే ఎస్ టు ద మైండ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే డస్ దట్ కృష్ణ. ఆన్సర్ యువర్ క్వశ్చన్? ఎస్ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ సో యూ ఇప్పుడు ప్రభుజీ. విరామం తీసుకుందాం.